శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క దశమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి 15 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి చూస్తే, పరిశీలన చేసి, సప్తమ స్థానంలో గురుచంద్రులు, అద్భుతమైనటువంటి కలయిక, అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇక లాభస్థానంలో కేతువు. ఇంకా ఏం కావాలండి? ఇక్కడ గురుగారు బాగున్నారు, ఇక్కడ కేతువు బాగున్నారు, అలాగే చంద్రుడు బాగున్నారు. అంటే 2 పెద్ద గ్రహాలు చాలా బాగుంటూ ఉండడంతో అధికమైనటువంటి ఫలాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు బాగున్నారు, వ్యాపారాలు బాగున్నాయి,
కొత్త వ్యాపారాలు పెట్టడానికి ఆలోచనలు బాగున్నాయి, ధనము సమకూరుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, లాభాలు బాగున్నాయి. మీరు మీ కింది వారికి ఏ దానం ధర్మం చేయాలి, ఎవరినైనా పెద్ద మనసుతో చూడాలి మనము అని ఎవరినైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరి గురించి అయితే వారందరి పట్ల పెద్ద మనసు చేసుకుని చక్కటి బోనస్లు ఇవ్వడం కానీ, ఇంకా వేరే ఏదైనా ధన సహాయాలు కానీ, వస్త్ర సహాయాలు కానీ, వస్తు సహాయాలు కానీ తప్పనిసరిగా చేస్తారు. ఇది మీకు చక్కటి కీర్తి ప్రతిష్టలను తెచ్చిస్తుంది. మనకి ఉపయోగకరమైనటువంటి పని చేశారు అని చెప్పి మిమ్మల్ని ప్రతి వాళ్ళు కూడా కొనియాడతారు. ఈ స్థితి చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది ఈ వారం. అలాగే వివాహాది శుభకార్యాలు దగ్గరికి వస్తాయి. పబ్లిక్ రిలేషన్స్లో కూడా చాలా మంచి పేరు వస్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ఇన్ని జరుగుతూ ఉంటే మనసు సంతృప్తి కలగక ఏమవుతుంది? అద్భుతమైనటువంటి ఆత్మానందం అనుభవిస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా వృశ్చిక రాశి వారికి గురువు చంద్రుడు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో ఉండి రాశిని చూస్తూ, రాశిలో ఉన్నటువంటి రవి బుధులను చూస్తూ, అలాగే కేతువు లాభంలో ఉంటూ ఉండగా ఉన్నటువంటి ఫలితాలు ఇంత అంత అని చెప్పలేము. అవడానికి మీకు 3 గ్రహాలే అయినప్పటికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత చక్కటి సంతృప్తి కలుగుతుంది. ఇక్కడ ఒక్క పరిహారాన్ని మటుకు తప్పనిసరిగా చేయండి. అర్ధాష్టమ శని సంచారం, రాస్యాధిపతి కుజుడు నవమ స్థానంలో నీచపడి ఈ వార ప్రారంభం రోజున మాత్రమే నీచ భంగం పొంది ఉన్నారు. మిగతా వారం రోజుల కాలము కూడా నీచలోనే ఉన్నారు వారు. మళ్ళీ మధ్యలో ఒక రోజున కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు నీచ భంగం పొందుతారు. ఈ కారణం చేత కుజుని యొక్క స్థితి నీచ భంగంలోనే ఉంటుంది కాబట్టి 2 రోజులు తేడాతో నీచ భంగం అవుతోంది. కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు చక్కగా బలం పొందుతూ నవమ స్థానంలో తండ్రి గారికి బాగా అనేక రకాల సహాయ సహకారాలు వనగూరేటట్టుగా వీరి గ్రహస్థితి ఉన్నది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా అనారోగ్యాలు ఉన్నట్టయితే కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, కానీ పితృవర్గ రీత్యా అనారోగ్యాలు ఉంటే అతి త్వరగా కోలుకుంటారు. పితృవర్గ రీత్యా ధన సహాయాలు అనుకోకుండా ధనము తండ్రి గారికి కానీ తండ్రి తరఫు బంధువులకు కానీ రావడం జరుగుతుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మిగతా అన్ని విషయాలలో కూడా, ఏ విషయాన్నైనా తీసుకోండి, అన్ని విషయాలలో కూడా ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక విధాల మనశ్శాంతి పొందుతారు, తద్వారా ఉన్నతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు వారాంతంలో. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉద్యోగరీత్యా కలుగుతాయి, తోటి ఉద్యోగస్తుల ప్రశంసలు ఉంటాయి, ఆదరాభిమానాలు ఉంటాయి అని కూడా తెలియచేస్తూ, ద్వితీయ స్థానంలో రవి గారి స్థితి వల్ల కలహం మాత్రము ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుటుంబ రీత్యా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజెప్పుకొని వాటిని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా అలా చూసుకుంటూ ఉండండి, సరిపోతుంది, మౌనంగా ఉండండి, సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి, అనేక విధాల అభివృద్ధి కనబడుతుంది. శుభం.